Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's session, we are going to discuss about while loop. In the previous video, we have discussed about the for loop. Follow that and see this. Okay. While loop అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ వైల్ లూప్ని ఎట్లా యూజ్ చేస్తారు, దాని డిస్క్రిప్షన్, డెఫినేషన్ ఏంటి అండ్ సింటాక్స్ ఏంటి అండ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ అండి ఇది. వైల్ లూప్ అనేది మన ఫర్ లూప్ లాగానే, ఫర్ లూప్ ఎట్లయితే స్టేట్మెంట్స్ని రిపీట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నామో అలాగే వైల్ లూప్ని కూడా మనం ఏం చేస్తాము అంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని కానీ ఒక స్టేట్మెంట్ని కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తాము. మీరు ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. ఎందుకు ఇది ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ అవుతుంది అంటే, మీరు సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ వైల్ అనే కీవర్డ్ ఇస్తాం, మనం స్పెసిఫై చేయాల్సిన కండిషన్ ఇస్తాం. కండిషన్ ఇచ్చిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ వైల్ లూప్లోకి మనం ఎంటర్ అవుతాము. కాకపోతే మనకు ఫర్ లూప్లో ఉన్నట్టుగా 3 సెక్షన్స్ ఉండవు. ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ అనేవి ఉండవు. వైల్ లూప్లో ఏముంటుంది అంటే, ఈ ఇనిషియలైజేషన్ అవుట్ సైడ్ ద లూప్ జరుగుతుంది, ఈ అప్డేషన్ అది ఇన్సైడ్ ద లూప్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ వైల్ లూప్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇన్ ఆర్డర్ టు రిపీట్ ద బ్లాక్ ఆర్ ఎల్స్ a statement for number of times. While loop is used to repeat the block of statements until the given condition become false, and it is a entry controlled loop because it enters into the loop if and only if the condition is true. Okay, syntax while loop అనేది కీవర్డ్ అవుతుంది, కండిషన్ ఇస్తారు అండ్ స్టేట్మెంట్స్ మీరు రాస్తారు. ఓకే, ఇక్కడ అన్లైక్ ఫర్ లూప్, వైల్ లూప్ విల్ ఇనిషియలైజ్ ఈజ్ డన్ అవుట్ సైడ్ ద లూప్. అవుట్ సైడ్ ద లూప్ జరుగుతుంది. ఇందాక ముందు చెప్పిన స్టేట్మెంట్ ఏనండి. వైల్ లూప్ కంటే ముందు మనం ఏం చేస్తాము అంటే ఇనిషియలైజేషన్ అనేది చేస్తాం. కండిషన్ ఏదైతే స్పెసిఫై చేస్తామో దానికి సంబంధించిన ఇనిషియలైజేషన్ అనేది బయట చేస్తాం. అండ్ అప్డేషన్ ఏమవుతుంది అంటే వైల్ లూప్ లోపల అప్డేట్ అవుతూ వస్తుంది. అది ఎట్లా జరుగుతుందని మనం చూసే ముందు వైల్ లూప్ ఫ్లో చార్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఫ్లో చార్ట్ అనేది ఇలా ఉంటుందండి. కంట్రోలింగ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే కండిషన్ మనం ఇస్తామో దాన్ని కంట్రోలింగ్ ఎక్స్ప్రెషన్ అని కూడా అంటాం. మన కండిషన్ కనుక ట్రూ అయితే అది లూప్లోకి ఎంటర్ అవుతుంది, లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ లూప్ నుండి అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ ఉంటే మళ్ళీ లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ అప్డేట్ అవుతుంది, మళ్ళీ కంట్రోల్ని చూస్తుంది. ఒకవేళ ఎప్పుడైతే మన కండిషన్ పాస్ అవుతుందో అప్పుడు ఇది బయటికి వస్తుందండి. అవుట్ ఆఫ్ ద లూప్ బయటికి వచ్చి ఇది మిగిలిన స్టేట్మెంట్స్ని లేదా ప్రోగ్రామ్ని హాల్ట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇట్లా మనకు వైల్ లూప్ ఫ్లో చార్ట్ అనేది ఉంటుంది. దీని మీద ఒక ప్రోగ్రామ్ చూద్దామండి. ఇంతకుముందు మనం చూసిన ప్రోగ్రామ్ 1 to 10 మనం ప్రింట్ చేస్తాం కదా ఫర్ లూప్ని యూజ్ చేసి. వైల్ లూప్ని యూజ్ చేసి మనం ఎట్లా ప్రింట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను సేమ్ ఫర్ లూప్కి ఏదైతే రాసానో అదే వైల్ లూప్కి కూడా రాసాను. కాకపోతే ఫర్ లూప్ని వైల్ లూప్ని మనం డిఫరెన్షియేట్ చూసి చూడాలి కాబట్టి నేను సేమ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను. 1 to 10 ఎట్లా ప్రింట్ చేస్తాం వైల్ లూప్ని యూజ్ చేసి. ఇక్కడ చూడండి, నా ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేను హెడర్ ఫైల్స్ రాశాను అండ్ మెయిన్ ఫంక్షన్ రాశాను. మెయిన్ ఫంక్షన్ రాసిన తర్వాత ఇంట్ i is equal to 1. ఈ ఇనిషియలైజేషన్ అనేది మనం ఫర్ లూప్ లోపల చేసామండి. ఇంట్ i మాత్రమే డిక్లేర్ చేస్తాం. i is equal to 1 అని లోపల ఇనిషియలైజ్ చేసి అక్కడ కండిషన్ ఇచ్చాం. i less than or equal to 10, i plus plus అనేది మనం చేసాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇనిషియలైజేషన్ అనేది అవుట్ సైడ్ ద వైల్ జరుగుతుంది, అంతకన్నా ముందే జరుగుతుంది. i is equal to 1 అనేది నేను చేశాను. చేసిన తర్వాత ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నంబర్స్ ఫ్రమ్ 1 to 10 are అండ్ న్యూ లైన్కి వెళ్తున్నాను. ఇక్కడ నేను చెక్ చేయమంటున్నాను 1 less than or equal to 10, yes it is true, then we people will enter into the loop. నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, 1ని ప్రింట్ చేస్తున్నాను అండ్ ట్యాబ్ స్పేస్ తీసుకోమని చెప్తున్నాను. i ప్లస్ ప్లస్ చేయమంటున్నాను అంటే i will become 2 now. ఇక్కడ నుంచి కంట్రోల్ వైల్ కండిషన్కి వెళ్తుంది. 2 less than or equal to 10, yes it is true. మళ్ళీ లోపలికి వస్తుంది. ఆల్రెడీ 1 ప్రింట్ అయింది కాబట్టి ట్యాబ్ స్పేస్ తీసుకొని 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ అప్డేట్ అవుతుంది, 3 అవుతుంది. 3 less than or equal to 10, yes it is true. ఇట్లా మనకు 10 వచ్చేంత వరకు, 10 less than or equal to 10 వచ్చేంత వరకు ఇక్కడ 10 ప్రింట్ చేసిన తర్వాత i ప్లస్ ప్లస్ అవుతుంది, 11 అవుతుంది. 11 less than or equal to 10 అక్కడ పాస్ అయిన తర్వాత ఈ లూప్ నుంచి మనం బయటకు వస్తామండి. 1 to 10 మొత్తం ప్రింట్ చేసిన తర్వాత ఈ లూప్ నుంచి ఎగ్జిట్ అయ్యి మనం ఏం చేస్తామంటే వీఆర్ అవుట్ ఆఫ్ ద లూప్ అని ప్రింట్ చేసి బయటకు వస్తాం. దీన్ని మనం ప్రాక్టికల్గా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి ఆన్లైన్ కంపైలర్ ద్వారా. సో మనకు కొంచెం ఐడియా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆన్లైన్ కంపైలర్. నేను ఏదైతే ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ని నేను ఆన్లైన్ కంపైలర్లో టైప్ చేశాను. చూడండి, i is equal to 1 ఇనిషియలైజ్ అయింది. ఇక్కడ
i ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేసిన తర్వాత 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 5 6 7 8 9 10 అయిన తర్వాత ఇట్ విల్ బి అప్డేటెడ్ టు 11. ఆ తర్వాత ఇది బయటికి వస్తుందండి. ఓకే, సో అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. జస్ట్ అబ్జర్వ్ ద అవుట్పుట్ స్క్రీన్. ఈ అవుట్పుట్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి నేను. ఫస్ట్ మీరు i ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేస్తారు, దట్స్ ఓకే ఫైన్. అండ్ ఇక్కడ ప్రింట్ ఎఫ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 10 అని చెప్పేసి ప్రింట్ చేస్తారు కదా, అదే ఇక్కడ ప్రింట్ అయింది ఈ లైన్లో. తర్వాత న్యూ లైన్ తీసుకోమన్నారు, న్యూ లైన్కి వచ్చేసాం. తర్వాత 1 i అంటే ఏంటి, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కదండి. సో ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద లూప్. ప్రింట్ ఎఫ్ ఐని ప్రింట్ చేయమన్నారు మీరు, ఐలో ఏమంది 1. దాని తర్వాత i ప్లస్ ప్లస్ చేయమన్నారు, ఇది 2 అవుతుంది. ఇక్కడ నుంచి కంట్రోల్ వైల్ లూప్లోకి వెళ్తుంది. వైల్ లూప్లో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మళ్ళీ లోపలికి వస్తుంది లూప్లోకి, 2ని ప్రింట్ చేస్తుంది, 3ని ప్రింట్ చేస్తుంది, 4ని ప్రింట్ చేస్తుంది, 5 6 7 8 9 10 వరకు ప్రింట్ చేస్తుంది. ఇలా మనం అదే లైన్లో ప్రింట్ చేయమన్నాం కాబట్టి అదే లైన్లో ప్రింట్ చేస్తుందని న్యూ లైన్ తీసుకోలేదు నేను. సో ఇట్లా 10 ప్రింట్ చేసిన తర్వాత ఇది చెక్ చేస్తుందండి. 10 ప్రింట్ చేసిన తర్వాత ఎక్కడ ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. సో 10 ప్లస్ ప్లస్ చేస్తే ఏమవుతుంది, 11 అవుతుంది. ఇది ఇక్కడ నుంచి కండిషన్ చెక్ చేస్తుంది, 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఆర్ నాట్. ఈ కేసులో ఇప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకేమవుతుంది అంటే ఈ ప్రోగ్రాంలో వైల్ లూప్ నుంచి మీ కంట్రోల్ అనేది 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వచ్చినప్పుడు బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ బయట ఏం స్టేట్మెంట్ ఉంది, వీఆర్ అవుట్ ఆఫ్ ద లూప్. అదే ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనకు హలో వరల్డ్ ఉంది కాబట్టి హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఇట్లా మన లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయబడతాయి. ఇక్కడ ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే మీ సింటాక్సెస్లో వచ్చినాయి, యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్లో. అంటే ఇనిషియలైజేషన్ కానీ అప్డేషన్ కానీ ఎట్లా జరుగుతుంది అంటే ఇనిషియలైజేషన్ బయట వైల్ లూప్ బయట జరుగుతుందండి వైల్ కండిషన్లో. అదే మనకు ఫర్ లూప్లో అయితే ఫర్ లూప్ లోపలనే జరుగుతుంది. అండ్ అప్డేషన్ ఇన్సైడ్ ద లూప్ జరుగుతుంది వైల్ లూప్లో. అక్కడ మాత్రం మనకు ఎక్స్ప్రెషన్ సింటాక్స్ ఏదైతే ఉంటుందో ఆ సింటాక్స్లోనే మనం అప్డేషన్ కూడా చేయడం జరుగుతుంది. లెట్స్ సీ ద సింటాక్స్ వన్స్ అగైన్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు సింటాక్సెస్ అండ్ ఫర్ లూప్కి వైల్ లూప్కి ఎట్లా ఉంటున్నాయి అనేది. సో మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో మనకు ఈ ఇనిషియలైజేషన్ కండిషన్ అండ్ అప్డేషన్ అనేది అదే లైన్లో వస్తుంది. కానీ ఇందులో వైల్ లూప్లో ఓన్లీ కండిషన్ మాత్రమే ఇస్తాం. ఇనిషియలైజేషన్ అవుట్ సైడ్ ద లూప్ జరుగుతుంది, అప్డేషన్ ఇన్సైడ్ ద వైల్ లూప్ మనం చేస్తాం. ఓకే, కానీ ఇందులో ఇనిషియలైజేషన్ అప్డేషన్ కండిషన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ రెండు కూడా మీరు ప్యారలల్గా కంపారిజన్ చేసుకుంటూ చదివితే ఒకటే కాన్సెప్ట్ చదివినట్టు ఉంటుందండి, సపరేట్గా చదివే బదులు. అందుకే మీరు పక్కన రాసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఓకే, ఐ హోప్ ప్రోగ్రామ్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. అండ్ మీరు రాసేటప్పుడు ఎగ్జామ్లో వైల్ లూప్ డెఫినేషన్ రాయండి, డెఫినేషన్ రాసిన తర్వాత సింటాక్స్ రాయండి, ఫ్లో చార్ట్ ఇవ్వండి అండ్ ఎగ్జాంపుల్ రాసి రండి. ఓకే, సో దట్ యూ విల్ బీ గెటింగ్ గుడ్ మార్క్స్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.